వెల్కమ్ బ్యాక్. రాజా సింగ్ పక్కా కాషాయ లీడర్, దీంట్లో నో డౌట్. ఆయన తనువంతా హిందుత్వవాదాన్నే జపిస్తుంటుంది. అలాంటి లీడర్ ఇటీవల హిట్ లిస్ట్ లోని నాయకుల జాబితాలో చేరారు. వెంటనే సర్కార్ సైతం ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అరేంజ్ చేసింది. అది కాస్త మొరాయించి రోడ్డు మీదనే నా వల్ల కాదు బాబోయ్ అంటుంది. ఇదే సమయంలో కారు సర్కార్కి సింగ్ లేఖల మీద లేఖలు రాశారు. మొత్తంగా రాజా సింగ్ దెబ్బకు నయా బుల్లెట్ దిగొచ్చింది. తెలంగాణలో రాజా సింగ్ అంటే బ్రాండ్. గట్టిన హిందూవాదిగా ముద్ర. హిందూ ధర్మం కోసం దేనికైనా రెడీ. హిట్లిస్ట్ నాయకుల జాబితాలో సింగ్. రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. మొరాయించిన స్పందించని సర్కార్. రాజా సింగ్ లేఖలతో దిగొచ్చిన నయా బుల్లెట్. రాజా సింగ్ తెలంగాణలో ఈయన పేరు తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పవచ్చు. గోషామహల్ కింగ్ రాజా సింగ్ ఏది చేసినా సంచలనమే. కరుడుగట్టిన హిందూవాదిగా, హిందుత్వమే ఊపిరిగా ఆయన సంచలన కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. మొత్తంగా హిందూ ధర్మ ప్రచారంలో అగ్రభాగాన ఉంటారు ఈ కాషాయ లీడర్. ఇటీవల ఆయన చేసిన కామెంట్స్తో పీడీ యాక్ట్ కేసు కూడా నమోదైంది. ఆయనకు తరచూ బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో రాజా సింగ్కు ప్రభుత్వం భద్రత పెంచింది. అందులో భాగంగానే బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల మంత్రులకు కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించింది. ఎమ్మెల్యే రాజా సింగ్ కు మాత్రం డొక్కు వాహనాలు కేటాయించింది. దీనిపై అప్పట్లో రాజా సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కేటాయించిన వాహనం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కొనుగోలు చేసిందని బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేశారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనం డోర్ వేసిన తర్వాత తీస్తే లాక్ పడుతుందని, లాక్ తీసినా డోర్ ఓపెన్ కాదంటూ గతంలో సెటైర్లు సైతం పేల్చారు. ఇటీవల అఫ్జల్గంజ్ మీదుగా రాజా సింగ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణిస్తుండగా మధ్యలో మొరా ఇచ్చింది. దీంతో అసహనానికి గురైన ఆయన ఓ వీడియోను షేర్ చేశారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఆగిపోవడంతో అక్కడి నుంచి మరో వాహనంలో ఇంటికి చేరుకున్నానని తెలిపారు. దీనిపై రాజా సింగ్ అభిమానులు ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. మొన్నటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజా సింగ్కి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ కార్ టైర్ ఊడిపోయింది. అయితే కారు స్పీడ్ తక్కువగా ఉండడంతో ప్రమాదం జరగలేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఇంటికి వెళ్తుండగా ధూల్పేట్ ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఈ ఘటన జరిగింది. ఇక ఈ ప్రమాదం నుంచి రాజా సింగ్ సురక్షితంగా బయటపడ్డారు. రాజా సింగ్ నిరసనలతో పాటు ప్రభుత్వం తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉండడంతో తెలంగాణ సర్కార్ దిగొచ్చింది. మరోవైపు ఇటీవల రాజా సింగ్కు బెదిరింపు ఫోన్ కాల్స్ పెరుగుతున్నాయి. చంపేస్తామని హెచ్చరిస్తున్నారు. తాజాగా వచ్చిన ఫోన్ కాల్పై డీజీపీకి లేఖ కూడా రాశారు రాజా సింగ్. మరోవైపు ఆయన డొక్కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ఇటీవల ప్రగతి భవన్ ముందు వదిలేసేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాజా సింగ్కు కొత్త వాహనం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచించింది. ఎట్టకేలకు మంగళవారం రాజా సింగ్కు కొత్త వాహనం కేటాయించారు. మొత్తంగా కొత్త బుల్లెట్ కార్ దిగడంతో రాజా సింగ్ పోరాటం ఫలించిందనే చెప్పవచ్చు.
మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.